మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, మన దళాలు పాకిస్తాన్ ను మోకాళ్ల పైన నిలబెట్టాయి. ఆ దేశ వైమానిక స్థావరాలను మన యువసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో మోదీ అంటూ వార్త తీసుకొచ్చింది. ఇక్కడ నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. ప్రధాని 18 రాష్ట్రాలలో 103 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం. త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు. కిషన్ రెడ్డి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని అంటూ రెండవ పేజీలోని వార్త ఇది. సాయం చేయండి, సాకారం చేస్తాం. రేపు నీతి ఆయోగ్ దృష్టికి 4 సాగునీటి పథకాలు రివర్లో భాగంగా ప్రతిపాదించనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ 8వ పేజీలోని వార్త ఇది కూడా. కాల్పుల్లో 2 ఇజ్రాయిల్లీ దౌత్యవేత్తల మృతి. వాషింగ్టన్ లో చర్య ఫ్రీ పాలస్తీనా అంటూ నిందితుడి అరుపులు అంటూ వార్త ఇది. మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్ గా ఇండోనేషియా సుందరి. శిల్పకళ వేదికపై పోటాపోటీగా సాగిన నైపుణ్య ప్రదర్శనలు అంటూ 13వ పేజీలోని వార్త ఇది కూడా. డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో అంటూ కవితక్క చెప్పుకొని వస్తున్నది. మొత్తం మీద మా డాడీ బీజేపీని ఇంకింత టార్గెట్ చేసుంటే బాగుండేదేమో అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు. మొత్తం మీద కవితకి అర్థమైపోయింది. మొత్తం మీద మొన్న జరిగినటువంటి బహిరంగ సభలో మా డాడీ ఎక్కువసేపు బీజేపీ మీద మాట్లాడలేదు, నాకు డౌట్ ఉన్నది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ బహుశా పొత్తు కలిసే యోచనలో ఉన్నారేమో అంటూ చెప్పుకొని వస్తున్నది. అంటే తన కూతురు ఈ మాట చెప్పాల్సి వస్తున్నది అని అంటే పార్టీలో ఏ రకంగా జరుగుతున్నాయి, మొత్తం మీద ఏ రకంగా పార్టీలో గందరగోళం జరుగుతుందో అర్థం చేయవచ్చు అంటూ వార్త. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రసంగించకపోవడం ప్రజలకు నచ్చింది అంటూ చెప్పుకొని వస్తున్నది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్ కు కవిత లేఖ. మొత్తం మీద అయ్యాకే లేఖ రాసిందని చెప్పుకోవచ్చు కవితక్క. మొత్తం మీద కేసీఆర్ గారికి కవితమ్మ లేఖ రాసిందట. మొత్తం సభ అయిన తర్వాత ఎట్లా జరిగింది, ఏం జరిగింది, రేవంత్ రెడ్డి మీద మీరు ఎందుకు మాట్లాడలేదు, ఆ తర్వాత బీజేపీ గురించి ఎక్కువసేపు ఎందుకు మాట్లాడలేదు, బీజేపీ పార్టీ పైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు, ఫ్యూచర్ లో కలిసే ఊహాగానాలు ఏమైనా ఉన్నాయా అంటూ మొత్తం మీద ఆ లేఖలో ప్రస్తావించినట్టు చెప్పుకొని వచ్చింది. 2వ పేజీలో వార్త ఇది. గ్రూప్ 2 ధృవీకరణ పత్రాలు పరిశీలన 29 నుంచి. 1:1లో 777 మంది అభ్యర్థుల ఎంపిక అంటూ 2వ పేజీలో వార్త ఇది. మీ సేవకు కియోస్క్ నిమిషంలో జనన మరణ కుల ధృవీకరణ పత్రాలు జారీ. ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు. మొత్తం మీద నిమిషాలలో జననం, మరణం, కుల ధృవీకరణ పత్రాలు చేయొచ్చట. ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నారు అంటూ వార్త తీసుకొచ్చింది. 2వ పేజీలో వార్త ఇది. రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు 39 నుంచి 151కి పెంచిన కేంద్ర ప్రభుత్వం అంటూ 2వ పేజీలో వార్త ఇది కూడా. మొత్తం మీద ఐపీఎస్ క్యాడరు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. ఇంతకు ముందు 139 ఉంటే ఏకంగా దానికి 151కి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఈడీ అన్ని హద్దులు మీరుతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలో సోదాలు ఎలా చేస్తారు, సమైక్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. తమిళనాడు మద్యం దుకాణాల కేసుల్లో సుప్రీంకోర్టు ఆగ్రహం. టస్మాక్ పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత. కేంద్ర దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ అంటూ 2వ పేజీలో వార్త. ఎన్కౌంటర్ మృతుల్లో 5
తెలుగువారు అంటూ 14వ పేజీలో వార్త. అన్నానికే కాదు ఆత్మతనానికి కావాలి కసరత్తు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. కర్షకుల కష్టం మొలకల పాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.